వస్తాడు వాడు, ముందు చంపేస్తావాడిని. ప్రధానమంత్రిని చంపి నా దగ్గర రావాలా వాడు, మొగాడు ఉంటే. అమిత్ షాని చంపి రావాలా. మనుషులకు పెట్టారా మీరు? ఉమ్మడి సివిల్ కోడ్ అని ఇంకొకసారి కానీ తీసుకుని వస్తే ఎవరు వస్తారో ముందు? ఇక్కడ ఉండే జగన్ కానీ, చంద్రబాబు కానీ, ఈ పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు దొంగ నా కొడుకులు వీళ్ళు ముగ్గురు బీజేపీని సపోర్ట్ చేస్తున్నారు. ఇండియాలో ఎక్కడా లేదు ప్రతిపక్షం అధికార పక్షం బీజేపీకి సపోర్ట్ చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్. సిగ్గుతో తల్లిదంచుకోవాలా. ఇక్కడ ఉండే ఆ పార్టీలో ఉండే ముస్లింలు కానీ ఎవరైనా కానీ సిగ్గు శరం ఉంటే ఆ మూడు పార్టీలు వదిలేయాలా. వదిలేసి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ దానికి సపోర్ట్ చేయండిరా. ఎస్డిపిఐ ఒకటి పార్టీ ఉంది మనకు, ప్రాణాలు ఇస్తుంది ముస్లింల కోసం, దాన్ని సపోర్ట్ చేయండి. అప్పుడు బాగుపడతాం మేము. లేకపోతే ఇట్టే మనం ఈ మసీదుల్లో ఉండే జమాత్ వాళ్ళకు కూడా చెప్తుండా, ఈ సివిల్ కోడ్ గురించి మాకెందుకులే, అల్లా చూసుకుంటాడు, మీరు జమాత్లో వెళ్ళిపోండి, లేకుంటే దర్గాలకి వెళ్ళిపోండి, ఇవన్నీ పిల్లి చేస్తాను మాట్లాడబాకండి ప్రజలకి, ముస్లింలకి. ఇప్పుడు అవసరం ఉంది, బయటికి రండి, మసీదుల్లో చెప్పండి ఉమ్మడి సివిల్ కోడ్ మాకు వద్దు అని. ఆ జమాత్లో చెప్పకూడదు, జిమ్మాలో అది చెప్పకూడదు, లేకుంటే ఎక్కడ చెప్పాలరా? మీ భార్య పక్కన పోయి పట్టుకొని చెప్తాలా? మసీదుల్లో చెప్పకపోతే వజ్జాలాగా తయారు చేస్తున్నారు ఈ జమాత్ వాళ్ళు ముస్లింలని. దయచేసి నేను చెప్తుండా, అన్ని జమాత్ వాళ్ళకి మీ మసీదుల్లో తప్పక చెప్పాలా మీరు, లేకుంటే ముస్లింల ద్రోహులు మీరు, బీజేపీ వాళ్ళు కాదు, మాకు ముందు మీరు. దయచేసి చెప్తుండా, ఇవన్నీ బాధతో మాట్లాడుతున్నాను నేను, కోపంతో కాదు. దయచేసి చెప్తున్నాను, ఈ ముస్లిం సోదరులు, ఈ పార్టీలో ఉండే నాయకులకి మీరు ముందుకు వచ్చి ఈ ముస్లిం సమాజాన్ని కాపాడడానికి ముందుకు రాండి. అన్ని అల్లా చూసుకుంటారు అనుకుంటే మన ప్రవక్త 24 జంగ్లు చేయరు, యుద్ధాలు. ఆయన ముందు వచ్చి చేశారు కదా యుద్ధాలు. మసీదులో కూర్చొని తబ్లీ ఈ జికిర్లు చేసుకుని ఏమైనా బిర్యానీలు తిని పండుకున్నాడా? బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతున్నా ఈ జమాత్ వాళ్ళకి. మీరు ముందు రేపు బక్రీద్ పండగ శుక్రవారం ముందుకు రాండి, వచ్చి మాట్లాడండి. ఉమ్మడి సివిల్ కోడ్ గురించి అందరినీ అవగాహన పెంచండి. మీరు సంతకాలు చేసి పంపండి. మీరు ఏం చేయకుండా కూర్చొని దేవుడు చూసుకుంటాడు, మనకెందుకు